గైస్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టెక్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో షాలెం టెక్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గేమింగ్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో షాలెం తెలుగు గేమింగ్ వరల్డ్ అండ్ అంతేకాకుండా పర్సనల్ సంబంధించిన కేటగిరీ కావాలనుకుంటే షాలెం తెలుగు బ్లాగ్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లేదు అనుకుంటే ఎవరైనా సరే గార్డెనింగ్ అండ్ కుకింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు షాలెం టెక్ స్టడీ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ థంబ్నెయిల్ చూసారు కదా, ఈ వీడియోలో నేను మీకు ఈ యాంట్ ఎస్పోర్ట్స్ కంపెనీ కీబోర్డ్ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ చెప్తాను గైస్. సో నేను ఆల్రెడీ ఒక కాంబో ప్యాక్ అయితే నా దగ్గర గేమింగ్ కీబోర్డ్ ఉంది, అది కూడా యాంట్ ఎస్పోర్ట్స్ నుంచి. సో ఓకే, అది వచ్చి మాకు రెండు కూడా బోత్ కీబోర్డ్ అండ్ మౌస్ రెండు కలిపి మాకు అప్పుడు 11 or 1200 ఐ థింక్ మేము పర్చేస్ చేసే టైంకి December 21, 2020 నేను ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేశాను. అది ఇప్పుడు వరకు వర్క్ అయింది, ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. మౌస్ అయితే ప్రాబ్లం రాలేదు, కానీ ఇది కొనడానికి గల కారణం ఏంటంటే నాకు కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ బటన్ అనేది వర్క్ చేయట్లేదు. మొన్న 1 week వర్క్ చేసి ఆగి మళ్ళీ వర్క్ చేసి ఆగి అలా ఆగి మొన్న 3 days బ్యాక్ మొత్తానికి వర్క్ చేయడం ఆగిపోయింది. నాకు చాలా ఇంపార్టెంట్ అది, నాకు కోడింగ్కి అండ్ గేమింగ్కి ఎవ్రీథింగ్కి నాకు చాలా ఇంపార్టెంట్ బ్యాక్ స్పేస్ బటన్, మీకు తెలుసు కదా. సో అందుకని చెప్పేసి నేను ఆలోచన చేయకుండా కొత్త కీబోర్డ్ అయితే పర్చేస్ చేద్దాం అనుకున్నాను. ఆ టైంలో నాకు దసరా ఆఫర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఏది బెస్ట్ అనేది చూస్తున్నాను, ఎందుకంటే మంచిది యాంటీ స్పోర్ట్స్ నుంచే కొంటే బెటర్ అని చెప్పేసి సర్చింగ్ చేస్తుంటే నాకు ఈ కీబోర్డ్ అయితే దొరికిందనమాట. సో ఇది వచ్చి మనకి యాంటీ స్పోర్ట్స్ MK1400 మోడల్ కీబోర్డ్ అనమాట. ఇది కూడా మీకు RGB రేటింగ్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. ప్రో బ్యాక్లెట్ గేమింగ్ కీబోర్డ్ అని చెప్పేసి దీన్ని అంటారు. సేమ్ లైక్ అవర్ ప్రీవియస్ కీబోర్డ్ కాంబో. ఓకేనా, ఒకవేళ మీకు ఆ ప్రీవియస్ కాంబో సంబంధించి అన్బాక్సింగ్ రివ్యూ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ ఉంది. పైన ఐ సింబల్లో నేను ఆ వీడియో ఇచ్చాను. కావాలనుకుంటే ఆ వీడియో అయితే మీరు చూసి అదైనా మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో మీకు అమెజాన్లో మీకు అది ఆల్రెడీ ఉందన్నమాట. 950 ఐ థింక్ అది మీకు అవైలబుల్లో ఉన్నట్టుంది. ఒకసారి మీకు చెక్ చేసుకోండి. లింక్ నేను మీకు ఆ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఆ వీడియో డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఓకేనా, అండ్ దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు గ్రేట్ ఇండియన్ సేల్స్ అండ్ మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ కూడా జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించిన డీల్స్ మీరు మిస్ అవ్వకుండా ఉన్నారనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. షాలెం ప్రీమియం అండ్ బెస్ట్ డీల్స్ అనే టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్లో మీకు బెస్ట్ డీల్స్ అండ్ ప్రీమియం డీల్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మంచి మంచి గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇలాంటి గేమింగ్ సంబంధించినవి అండ్ హోమ్ అప్లయన్సెస్, ఎవ్రీథింగ్, టీవీస్, మొబైల్స్, ఎవ్రీథింగ్ మీకు అందులో అన్నీ కాకుండా ఏది ఇంపార్టెంట్ ఏది హోమ్ నీడ్స్ అనేది మాత్రమే నేను మీకు బెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది మాత్రమే అందులో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ కిందే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు టెలిగ్రామ్కి టెలిపోర్ట్ అవుతారు. సో మీకు చెక్ చేయండి, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరే అయితే ఇప్పుడైతే ఇంకా ఈ కీబోర్డ్ సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూ అనేది స్టార్ట్ చేసేస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నా. సో గైస్, దీన్ని అన్బాక్స్ అయితే కంప్లీట్ చేద్దాం. సో చెప్పాను కదా నేను మీకు యాంట్ ఎస్పోర్ట్స్ కంపెనీ అండ్ MK1400 ప్రో బ్యాక్లెట్ గేమింగ్ కీబోర్డ్ అని చెప్పారు. అండ్ ఇది కొంచెం తప్పుడుగా వస్తుంది అనేది నా డౌట్, ఎందుకంటే ముందు కీబోర్డ్ చూస్తే కనుక కొంచెం పెద్ద సైజు, ఓకే, విత్ వచ్చి అండ్ లెంత్ సేమ్ ఉంది, విత్ కొంచెం డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే దానికి యాక్సెస్ అనేది ఉందన్నమాట. సో మీరు కావాలనుకుంటే ఆ వీడియోలో చూడండి, మీకు తెలుస్తుంది ఆ కీబోర్డ్కి డిఫరెన్స్. నన్ను అడిగితే ఏది బెస్ట్ అంటే మీకు కాంబో కావాలంటే దాని నుంచి వెళ్ళండి, సింగిల్గా కావాలనుకుంటే దీన్ని పర్చేస్ చేయొచ్చు, రెండు బాగున్నాయి. ఓకేనా, సో అదనమాట మ్యాటర్. ఓకే, ఇంకా ఇందులో మనం చెప్పాల్సింది అయితే అవసరం ఏమీ లేవు. సో ముందుగానే మనం అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా, ఓకే, సో సింపుల్. సో ఓపెన్ చేద్దాం, దీంతోపాటు మనకి ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం. సో గైస్, ఇక్కడ చూస్తే కనుక మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓకే, సో కీబోర్డ్ వైర్ ఇది, సో వైర్తో ప్యాక్ చేశారు చూడండి, కవర్ తోటి. అండ్ చూస్తే కనుక ఇక్కడ మనకి ఓకే యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కోడ్ అంట, సో ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ ఇదేంటి, ఓకే, వారంటీ, స్పెషల్ వారంటీ కార్డ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ గురించి చూద్దాం. సో ప్యాక్ అయితే బాగుంది. ఓహో, మనకి ఏ విధంగా అయితే చూపించారో సేమ్ డిజైన్ వాళ్ళు మనకి చూడండి ఎంత బాగుందో. సో లుకింగ్ ఆసమ్. అండ్ ఇక్కడ వచ్చి మనకి వైట్ అండ్ బ్లాక్
వైట్ బ్లాక్. సో ఈ విధంగా వీళ్ళు డిజైన్ అయితే ఇచ్చారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఓకే, సో సింప్లీ డిజైన్. సో చెప్పాను కదా కొంచెం తప్పడుగా ఉంటుందని, కానీ బటన్స్ మాత్రం చాలా హైట్ ఉన్నాయి, తెలిసిందే. అండ్ ఈ స్పోర్ట్స్ సంబంధించి ఇలాగే ఉంటాయి. ఓకే, సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో దీంట్లో ఇంతకు మించి అయితే మనకి ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఇదంతా ఖాళీదే. సో ఇది వచ్చి మనకి అన్బాక్సింగ్ అనమాట. ఇవైతే ఇచ్చారు, దీనికి సంబంధించి ఇంకేమీ ఉండదు, మనకి కేవలం యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు దీనికి సంబంధించి రివ్యూ అనేది చూద్దాం. దీని స్మూత్నెస్, దీని ఆర్జీబీ లైటింగ్స్ ఏమున్నాయి, ఫంక్షన్స్, ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం చూద్దాం సిస్టమ్ దగ్గర. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ రివ్యూ నా. హాయ్ గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద కీబోర్డ్ Ant Esports M1400 మోడల్. సో రివ్యూగా సంబంధించి చెప్పాల్సింది అయితే పెద్దగా ఏం లేదు, కానీ మీతో కొంచెం షేర్ చేసుకోవాలి. ఇప్పుడు థియరిటికల్గా చెప్పాను, ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. సో నేను చెప్పాను కదా, కాంబో ప్యాక్ ఆఫ్ కీబోర్డ్ అండ్ మౌస్ Ant Esports నుంచే ఆల్రెడీ నేను పర్చేస్ చేశాను. December 21, 2020లో పర్చేస్ చేసిన కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో చెప్పాను కదా, అప్పుడు 1100 అని చెప్పేసి. సో ఇదే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇదే అనమాట కాంబో. ఇది వచ్చి కీబోర్డ్ కాంబోలో. సో ఆర్జీబీ లైట్స్ ఆన్ చేసి ఉంచాను, మీరు చూడొచ్చు. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి, 3 మోడ్స్ ఉన్నాయి, కలర్స్. అండ్ ఇంకోసారి 4th టైం క్లిక్ చేస్తే మీకు ఆఫ్ అయిపోద్ది. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఈ కాంబోలో వచ్చిన మౌస్ అయితే ఇది అనమాట, Ant Esports నుంచి. దుమారం అయిపోయింది అనుకో. ఓకే, సో గైస్ ఇది మనకి కాంబోలో వచ్చిన మౌస్ అనమాట. ఇది ఇంకా వర్క్ అవుతుంది ఇప్పటికీ కూడా, ఎక్కడ ఏది ప్రాబ్లం రాలేదు, చాలా బాగా వర్క్ అవుతుంది. కానీ చెప్పాను కదా, సో కీబోర్డ్లో నాకు వచ్చేసి బ్యాక్ స్పేస్ మాత్రమే నాకు వర్క్ అయితే అవ్వట్లేదు, రిమైనింగ్ అన్నీ వర్క్ అవుతున్నాయి. ఫంక్షన్ కేస్, కొత్త కీబోర్డ్, నమ్ కీబోర్డ్, స్పేస్, ఎవ్రీథింగ్ గైస్ మొత్తం టోటల్గా అన్నీ వర్క్ అవుతున్నాయి. కానీ బ్యాక్ స్పేస్ అనేది ప్రాబ్లం వచ్చింది. అడిగితే కనుక వాళ్ళు కొత్తది కొనాల్సింది, వేరే దారి లేదని చెప్పేసి అన్నారు. అది చేయడం అయితే చేయరా అంటున్నారు. మరి కీబోర్డ్ బటన్స్ రీప్లేస్ కానీ ఏమన్నా రిపేర్ కానీ చేయడం ఉండదు అని చెప్పేసి అన్నారు. మరి మీరు ఏం చెప్తారు నాకు? అంటే బటన్ అయితే రీప్లేస్ చేయడానికి ఉంటుందా, లేదు అంటే బాగు చేయడానికి ఉంటుందా, ఆ బటన్ని బాగు చేయగలరా, ఎవరైనా ఉన్నారా? సో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి, నాకు అది క్లారిటీ కావాలి. ఓకేనా, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ దట్ మ్యాటర్. ఓకే, సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి, అసలు బ్యాక్ స్పేస్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను కదా. సో ఒకసారి నేను మీకు సిస్టంలోనే నేను మీకు ఒకసారి అది చేసి చూపిస్తాను చూడండి, ప్రాబ్లం ఏంటనేది. ఓకే, నేను దానికోసం యూజ్ చేస్తా, గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసా. ఫర్ సపోజ్ మన టెక్ ఛానల్ ఉంది కదా, సో టెక్ ఛానల్ అనేది నేను చేసేటప్పుడు మిస్టేక్ అయితే కొట్టాను. సో కొట్టినప్పుడు బ్యాక్ స్పేస్ కొట్టడం మనకు బాగా అలవాటు, అసలు చెప్పండి క్యాజువల్ కదా. కానీ నాకు ఇంకో బ్యాక్ స్పేసే కొడుతున్నా, మీకే చూపిస్తాను. ఇదిగోండి చూడండి గైస్, బ్యాక్ స్పేస్ అలా కొట్టి 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 ఒకసారి పనిచేసేది, తర్వాత మళ్ళీ ఆగిపోయేది. ట్రబుల్ ఇది. ఒక్కొక్కరికి బ్యాక్ స్పేస్, ఒక్కొక్కరికి ఏమో ఎంటర్, షిఫ్ట్లు, ఆల్ట్లు, కంట్రోల్, ఏదో ఒకటి ఖచ్చితంగా ఇలాగే ప్రాబ్లం అవుతూ ఉంటాయి, వర్క్ అవ్వవు. సో మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలనేది మాత్రం ఇదనమాట. నేనైతే కొత్త కీబోర్డ్ అయితే సేమ్ కొన్నా, తేడా అయితే లేదు, సేమ్ కంపెనీ నుంచి పర్చేస్ చేస్తే. ఓన్లీ కీబోర్డ్ అయితే నేను డీల్స్లో కొన్నాను. ఓకేనా, సో అదనమాట. ఇప్పుడు దీంతో అయితే నాకు వర్క్ అయితే అవ్వట్లేదు. ఓకే, ఇదనమాట. ఇప్పుడు నేను కొత్త కీబోర్డ్ కూడా పెట్టేసి నేను మీకు చూపిస్తాను. సో అప్పుడు చూద్దాం అది ఏ విధంగా ఉంది, ఆర్జీబీ అండ్ దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి, ఏది సింపుల్గా ఉంది, ఇవన్నీ కూడా దీని గురించి ఇప్పుడు రివ్యూలో మాట్లాడుకుందాం. దానికోసం నేను పర్చేస్ చేసిన కీబోర్డ్ని అయితే తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ కీబోర్డ్ అయితే ఇప్పుడు నేను అటాచ్ చేస్తాను మన సిస్టమ్కి. ఓకే, సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో క్లిక్ ఆల్రెడీ మనం దానికి చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆర్జీబీ లైట్స్ అయితే వెలిగేసాయి గైస్, మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చి మనకి ఆర్జీబీ లైట్స్ అనమాట. చూడండి, ఇది కొంచెం మీకు సింపుల్గా అండ్ క్యూట్గా కనబడుతుంది, నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఓన్లీ బ్లాక్ వేరు, బట్ బ్లాక్ వైట్ కాంబినేషన్ అయితే వేరు. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఓన్లీ బ్లాక్ వేరు, లేదు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే వేరు. ఓకే, సో అదనమాట మ్యాటర్. ఇదైతే సింపుల్గా ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దీనికి బ్యాక్ స్పేస్ కూడా వర్క్ అవుతుంది, కొత్తది కదా. సో వర్క్ అవుతుంది గైస్, అండ్ చాలా సింపుల్గా ఉంది.
మీకు టైపింగ్కి కూడా ఇప్పుడు మనం బ్యాక్ స్పేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వర్క్ అయితే అవుతుంది కాబట్టి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి కీబోర్డ్లో ఏ విధంగా ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది అనేది. నేను మీకు ఒకసారి సిస్టంలోనే చూపిస్తున్నాను, ఒకసారి చూడడం. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ మనం చెక్ చేస్తాం చూడండి. మన ఛానల్ పేరు షాలెం, తప్పుకొచ్చాను, ఎం పడాల్సింది ఎన్ పడింది, బ్యాక్ స్పేస్ వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ అన్నీ వర్క్ అవుతున్నాయి. అది కూడా చూసారు కదా, మీకోసం తప్పులు కొట్టి మరి చూపిస్తున్నాను. స్పేస్ బార్ ఎవ్రీథింగ్ వర్క్ అవుతుంది గైస్. అండ్ అన్ని బటన్స్ వర్క్ అవుతున్నాయి, నో ప్రాబ్లం ఇన్ ఇట్. ఓకేనా, సో ఇదైతే చాలా బాగుంది. దీనికి దానికి డిఫరెన్స్ అనేది మీకు చెప్తాను చూడండి. ఆల్రెడీ అది యూజ్ చేస్తాను కాబట్టి నేను మీకు చూపించాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మీకు చెప్పేస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఆ కీబోర్డ్ అనుకోండి, మీకు కీస్ అనేది కొంచెం బండిల్ అంటే లావుగా కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది. మధ్య మధ్య కీబోర్డ్ కీస్ అనేది కొంచెం స్పేస్ అనేది కూడా డిఫరెన్సెస్ ఉంది. సో ముందు కాంబో కీబోర్డ్లో వచ్చి మనకి స్పేస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో 2 హ్యాండ్స్ యూజ్ చేసే వాళ్ళకైతే ద బెస్ట్ అది. అండ్ సింగిల్ హ్యాండ్ యూజ్ చేసి మామూలుగా టైప్ చేస్తూ ఉంటారు కదా గేమ్ ఆడేటప్పుడు గట్రా, అది కొంచెం మీకు సింపుల్గానే ఉంటుంది కానీ అంత ఈజీగా ఉండదు. కానీ ఇదైతే ఈజీగా మీకు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది మీకు విడ్త్ అనేది పెద్దగా రాలేదు, ఇది హైట్ అనేది సేమ్ వచ్చింది. అండ్ అంతేకాకుండా లెంత్ కూడా సేమ్ ఉంది, కానీ విడ్త్ మాత్రం ఇది పెద్దది వచ్చింది. బికాజ్ ఇక్కడ మీరు చూస్తే కనుక కింద వరల్డ్ ఆఫ్ వార్షిప్స్ అని చెప్పేసి యాడ్ చేశారు ఎక్స్ట్రా, అంతకుమించి అయితే ఏం లేదు. అది వచ్చి దీనికి యాక్సెస్, ఇది వచ్చి సింపుల్గా ఉంది, లైట్ వెయిట్, సేమ్ లైక్ ఇది మాత్రం కొంచెం వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇది సింప్లీ సూపర్బ్ అండ్ సింప్లీ లైట్ వెయిట్ అనమాట. ఇది నాకు ప్లస్ పాయింట్. అండ్ మైనస్ పాయింట్ ఒకటి ఉంది గైస్, కీబోర్డ్ సంబంధించింది ఏమీ కాదు, చూపిస్తాను చూడండి గైస్. కీబోర్డ్ కీ సంబంధించింది అయితే ఏమీ కాదు. మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఫంక్షన్ మీద లైట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, అంతే. అంటే మనకి సింగిల్ స్టెప్ మాత్రమే ఉంది. కానీ ముందు కీబోర్డ్కి ఏంటి అంటే కనుక మనకి 3 స్టెప్స్ ఉన్నాయి, లైక్ 3 చూసారు కదా. సో అది దానికి దీనికి డిఫరెన్స్. ఓకేనా, నేను అదే మీకు చెప్దాం అనుకున్నాను. అదొకటి తప్ప మైనస్ పాయింట్ ఏమీ లేదు. లైట్స్ ఏముందిలేండి, మనకి లైట్స్ సరిపోద్దిగా క్యాజువల్గా చూడడానికి. మిగతా అన్నీ వర్క్ అవుతున్నాయి, చాలా సింపుల్గా ఉంది. డిఫరెన్సెస్ అయితే అదనమాట. సో ఇది వచ్చి మీకు ఆ విధంగా ఉంది. ఇది వచ్చి మీకు చూడండి, గేమింగ్ అన్లిమిటెడ్ అండ్ స్పేస్ బార్ మీద వాళ్ళు ప్రింట్ చేసి ఉంచారనమాట. చాలా బాగా నచ్చింది నాకు ఈ కీబోర్డ్ కూడా. సేమ్ కంపెనీ బట్ డిఫరెన్సెస్ ఈజ్ దట్. ఓకేనా, సో మీకు ఒకవేళ చెప్పినగా ఆ కీబోర్డ్ ఒకవేళ కాంబో చూడాలనుకుంటే నేను చెప్పిన దాంట్లో వీడియో అయితే చూడండి. ఓకేనా, అండ్ లేదు అనుకుంటే కనుక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. అండ్ అంతేకాక మన ప్రీమియం డీల్స్ కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను. దాని నుంచి మీరు కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేసి నచ్చితే జాయిన్ అయితే అవి డైరెక్ట్ అక్కడి నుంచి పర్చేజ్ అయితే ఆ లింక్స్ నుంచే పర్చేజ్ చేస్తే మీకు ఆఫర్స్ అయితే దొరుకుతాయి. ఓకే, డోంట్ ఫర్గెట్ దట్. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, వణక్కం. నేను మీ శ్యామ్ కుమార్, మీరు చూసిన శ్యామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, బై బాయ్.